హలో నమస్తే లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పొటాటో కుర్మా, బంగాళదుంప ఆలు కుర్మా అనమాట. చాలా ఈజీ ప్రాసెస్తో చేస్తాను. చపాతీలోకి పులకాలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. కుర్మా నీట్గా చక్కగా ఈజీగా అయిపోతుంది. చూడండి, అదే పొటాటో మనం పచ్చివి అదిగో నేను తీసుకున్నాను 6 దుంపలు. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను 6 దుంపలకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడు తాలింపులో 4 లవంగాయలు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. అది మీరు కావాలనుకుంటే స్పైసీగా వేసుకోండి. నేనైతే డైలీ చపాతీలోకి పూరీల్లోకి చేసేటప్పుడు కొంచెం అలాంటి మసాలా ఘాటులు వాడనమాట. ఎలాగూ లాస్ట్లో కొంచెం మసాలా పొడి వేస్తాను, పొడిగా గరం మసాలా పొడి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు కరోనా అని అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వాడమంటున్నారు కదా, అందుకని డైలీ తినే వాటికి కూడా మసాలా ఘాట్లు ఎందుకని అదిగో ముక్కలు కోసి రెడీ పెట్టాను. అదిగో పెరుగు కూడా వేసుకుంటే గ్రేవీగా ఉంటుంది. పెరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు రెడీ పెట్టాను. ఇప్పుడు తాలింపు పెట్టేసేసుకుని మనము ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. కారము, ఉప్పు, పసుపు అందులో వేయాల్సినవి. ఇప్పుడు స్టవ్ అంటించి గిన్నె పెట్టేసుకుని మీరు ఆయిల్ వేసుకోండి. గ్రేవీ కూరే కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు. నేను ఫ్రైలకు అది కొంచెం బాగా వేస్తాను కదని గ్రేవీలు అప్పుడు కొంచెం తక్కువే వేసుకుంటాను. అదిగో 2 గరిటెలు వేసాను కూర గరిటెతోటి. దానిలో మీరు స్పైసీగా కావాలి కొంచెం, కొంతమంది మసాలా టేస్ట్ బాగా ఇష్టపడతారు. అలా ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే 4 లవంగాయలు, 1 దాల్చిన చెక్క వేసుకోవచ్చు అందులో. అది ఏమవ్వదండి, 1 యాలుక్కాయ. నేనేంటంటే డైలీ టిఫిన్గా చేసే వాటికి ఇలా మసాలా మరీ ఎక్కువగా ఉంటుందని వాడను. లాస్ట్లో ఎలాగో పొడి మసాలా వేస్తాం కదా, అందుకని. అది మీరు కావాలంటే ఇప్పుడు ఈ తాలింపుతో పాటు 4 లవంగాయలు, దాల్చిన చెక్క మీరు వేసుకోండి, మీరు బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే. డైలీ వాటికి ఎందుకని నేను కొంచెం తక్కువగా వేసుకుంటానమాట. అదే డైలీ టిఫిన్లోకి అది చేసుకుంటూ ఉంటా కదా. అది చక్క తాలింపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పొటాటో ముక్కలు వేసుకుని ఒక 10 మినిట్స్ ఆ సిమ్ములు అది ఆయిల్లో మగ్గు పెట్టుకోవాలన్నమాట. ముక్కకు బాగా ఆయిల్ అది పడుతుంది. అప్పుడు ఎసరు పోసేసుకుని ఆ ఎసరుతో ఒక 10 మినిట్స్ ఉడికాక పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసరికి చక్కగా గ్రేవీలాగా కుర్మాటి కలరు కుర్మాలాగా తయారైపోతుంది ఇక ఆ పెరుగు గ్రేవీ వల్ల. అదిగో చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ సగం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక అప్పుడు మనం పొటాటో ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ బంగాళాదుంప అంటే అసలు ఎప్పుడూ కూడా తొక్కుతో వాడుకోవాలంటే, ఎందుకంటే పోషకాలన్నీ తొక్కులోనే ఉంటాయంట. అదే చాలామంది అంటూ ఉంటారు, కానీ మనమేమో తొక్కు తీసేసి వాడుకుంటూ ఉంటాము. ఇది పోషక విలువలు ఎక్కువ ఉన్న ఫుడ్. లిమిట్గా తింటే ఏమవ్వదు. పొటాటో అంటే కొంచెం భయపడతారు, కానీ మనం ఎట్టాగూ రెగ్యులర్గా ఎలాగూ తినము. లిమిట్గా తింటే ఏమవ్వదు. పిండి పదార్థం అని కొంతమంది కొంచెం డయాబెటిక్ వాళ్ళు కొంచెం దడుస్తారు, కానీ అప్పుడప్పుడు తింటే ఏమవ్వదు. పిండి పదార్థం కూడా బాడీకి మనకు అవసరం కదా. అదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను నూనెలో. ఆ ఉల్లిపాయలో వేసాను. చక్క ఫ్రై అయ్యాక ముక్కలు వేసేసుకుంటే ఆ ముక్కలు కూడా నూనెలో మగ్గుతాయి అన్నమాట. పొటాటోలో రక్తపోటును తగ్గించే గుణం ఉంది. బీపీని కంట్రోల్ చేస్తుందంట. దీనిలో ప్రోటీన్ ఎక్కువ. ఇది పిండి పదార్థం కదా, ప్రోటీన్ బాగా ఎక్కువ ఈ బంగాళాదుంపలో. అందుకని అప్పుడప్పుడు తినొచ్చు, పిల్లలకు పెట్టవచ్చు, పిల్లలకి ఏమవ్వదు. ఎక్కువ చపాతీ పులకాలు అని అంటే ఎక్కువ పిల్లలు తింటూ ఉంటారు కదా, అందుకని ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అన్నమాట. పెద్ద బాగా కష్టమేం కాదు. అదిగో చక్క 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకుంటే ఆ ముక్క మొత్తం దాంట్లో ఆయిల్లో చక్కగా ఉడుకుతుంది అన్నమాట, వేగుతుంది. వేగినాక అప్పుడు కొంచెం మనం ఎసరు పోసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని చక్కగా ఎసరు పోసుకుంటే ఎసరుతో ఉడికాక అప్పుడు పెరుగు వేస్తానన్నమాట. మీరు నా రెసిపీస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. హెల్దీ ఫుడ్డే చేస్తూ ఉంటానంతా నేను. పిల్లలకు కావాల్సింది అది. మొన్న అచ్చంగా ఆకుకూరలతో వడది వేశాను. ఆ వీడియోలన్నీ మీరు చూడండి. అదిగో పసుపు వేసాను. చక్క క్యాప్సికమ్ పిల్లలతో ఎలా తినిపించాలి అని క్యాప్సికమ్ బోండా వేసి పెట్టాను.
అవన్నీ మీరు చూడండి. స్వీట్ కారంతో ఇడ్లీ, ఉప్మా అలాంటివన్నీ, ఎందుకంటే అది ఫైబర్ ఫుడ్ కదా, అట్లా వేస్తే పిల్లలు తింటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం ఇళ్ళల్లో ఉంటున్నారు కదా, కొద్దిగా టైం ఎక్కువ దొరుకుతుంది, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట. అదిగో అట్లా తిప్పేసుకుని ఆయిల్ అంతా దానికి పడుతుంది. నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నావన్నీ కూడా మీకు వచ్చి సింపుల్ రెసిపీసే ఉంటాయి. ఓకే ఇట్లా గ్రైండర్ వేయటాలు, మిక్సీలు వేయటాలు అట్లా ఏమి ఉండదు. చాలా డైలీ మనం ఇళ్ళల్లో వాడుకునేది. నేను ఏ కర్రీ అయితే ఇంట్లో వాడానో అదే కర్రీ మీకు వండుతున్నాను, అదే కర్రీ మీకు షూట్ చేసి పెడుతున్నాం అనమాట. ఇంత సింపుల్గా. ఈరోజు మేము చపాతీ అట్లా చేసుకున్నప్పుడు ఈ కర్రీ ఈజీగా వండుతాను, అందుకని ఈ రెసిపీ పెట్టాను. ఏది ఇట్లా ఇడ్లీ అది వేసుకుంటే ఆ ఇడ్లీలో క్యారెట్, స్వీట్ కార్న్ వేసి ఎలా వేసానో వీడియోస్ పెట్టాను. అవి మీరు చూస్తే గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవాలి, టిఫిన్తో పాటు ఇడ్లీతో పాటు నేను వేరుశెనగ గుళ్ళు అయ్యి నానబెట్టి బాక్స్లో పోసి అవి కూడా ఉడికిచ్చేసుకుంటా. అప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసేసుకుని ఇడ్లీ తినేసేసి ఆ వేరుశెనగ గుళ్ళు చక్కగా బాక్స్లో వేసుకుని వెళ్ళిపోయారనుకోండి, చక్కగా ఉడకపెట్టినాయి కదా, ఈజీగా ఆఫీస్లో తినేసేయచ్చు. వాళ్ళకు కొంచెం హెల్తీగా ఉంటుంది. లేడీస్ పనిలో పడి ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చూసుకోరు, పోషకాలతో ఉన్న ఫుడ్ తింటున్నామా లేదా అని. అవన్నీ నైట్ ప్రిపేర్ చేసేసుకున్నారనుకో, ఆ నైట్ ఆ వేరుశెనగ గుళ్ళు, శనగలు అలాంటివి నానబెట్టుకుంటే లేడీస్కి మంచిది అంటున్నారు కదా, ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు తినమంటున్నారుగా బాగా. అలా మీరు పొద్దున్నే ఇడ్లీతో పాటు బాక్స్లో వేసి పెట్టేసుకున్నారనుకో, చక్కగా 2 ఉడికిపోతాయి. ఆ ఇడ్లీలో పై రేకులో 4 కోడిగుడ్లు పెట్టేశారనుకో, గుడ్లు కూడా ఉడికిపోతాయి. ఒక గుడ్డు 2 గుడ్లు మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే ఎక్కువ కర్రీ వండుకోవచ్చు, 4 గుడ్లు పెట్టుకుంటే ఈజీగా. లేదంటే 2 గుడ్లు బాక్స్లో పెట్టుకెళ్ళి ఆఫీస్లో అయినా తినేసేయచ్చు. అట్లా నేను ఈజీ రెసిపీస్ చేస్తున్నాను అనమాట. మొన్న గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఒకేసారి 3 ఐటమ్స్ ఎలా చేసుకోవాలని కూడా వీడియో పెట్టాను. మీరు అవన్నీ చూడండి, చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదిగో కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉప్పు, కారం, పసుపు వేసేసరికి చక్కగా ఎసరు కూడా చక్కగా ఉడికింది. 5 మినిట్స్ అట్లా ఉంచి ఇప్పుడు పెరుగు వేసేసరికి ఇంకొంచెం పలసన అవుతుంది అనమాట. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటాయండి నా రెసిపీస్ అని, మీరు చూడండి ఒకసారి. చూసి నచ్చితే అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుందరు. కానీ అదిగో ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది, కారం అంతా చక్కగా ఎర్రగా అట్లా ఉంటే కూర పిల్లలు చూడటానికి కూడా లుక్ బాగుందని ఇంకొంచెం వేసుకుంటారు. అదిగో చాలా బాగుంటుంది, పులకాలోకి, చపాతీలోకి అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట. అదిగో చూడండి ఎంత బాగుందో. అలా ఉంటే ఇంకొంచెం మనం టేస్ట్ ఎంత బాగుండాలనుకుంటామో కూర చూడటానికి కూడా అట్లా ఉంటేనండి కరెక్ట్గా వేసుకునేసరికి మనకి గ్రేవీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు అందులో పెరుగు వేస్తాను. కరెక్ట్గా నేను చూసుకుని నా వీలుని బట్టి నేను వేసుకున్నాను పెరుగు. మీరు మీ దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకో, మీరు చేసే క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇప్పుడు నేను దానికి 1.5 స్పూన్ వేసా. మీరు ఇంకొంచెం 2 దుంపలు ఎక్కువ వేసుకుంటే ఫుల్ 2 స్పూన్లు పెరుగు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దీనిలో మసాలా కూడా ఒక 1/2 చెంచానే వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలాగో ఘాటు ఉంటుంది కదా టేస్టు, అందుకని. మీరు కారం వేసాము, 2 పచ్చిమిర్చి వేసాము. మీరు కావాలనుకుంటే గరం మసాలా 1/2 స్పూనో లేకపోతే స్పూనో వేసుకోవచ్చు. నేను చిన్న చెంచాతో 1/2 చెంచా వేసాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను. మీరు నా రెసిపీస్ అన్నీ అది చూడండి, కలర్ అసలు ఎంత బాగుందో, కలర్ ఎలా వచ్చిందో. నా రెసిపీస్ అన్నీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదిగో కరెక్ట్గా చక్కగా అట్లా ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్లు లెక్కంట. అందుకని చెప్పి అట్లా ఎర్రగా లుక్ ఎంత బాగుందో చూడండి అసలు. ఇప్పుడు దానిలో మీరు కొంచెం మసాలా, అదిగో చక్క నూనె పైకి తేలింది. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటే కూర చక్కగా పిల్లలు కూడా ఏమి పేసి పెట్టుకోకుండా తింటారు. అసలు పొటాటో అంటే పిల్లలందరికీ ఇష్టమే, ఏం పేసీలు ఉండవు పొటాటో. ఆ పొటాటోని ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఓకే పాత్రలు కడగాలి చెయ్యాలి. అదిగో మసాలా చూడండి, నేను ఒక 1/2 చెంచా వేసా. మీరు కావాలంటే ఒక 1/2 చెంచా, మీరు తినే స్పైసీని బట్టి. కొంతమంది మసాలా ఎక్కువ లైక్ చేస్తారు, అలా లైక్ చేసేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు పెరుగు వేసాం కదా, కొంచెం పలసన అవుతుంది. ఒక్క 5 మినిట్స్ ఉంచి కట్టేసుకోవచ్చు అనమాట. అదిగో చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో. ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా లుక్ చాలా బాగుంటుంది.
అదిగో అలా ఉండాలి కరెక్ట్గా. అలా ఉంటే మీకు టిఫిన్లోకైనా అన్నంలోకైనా ఏదైనా లైట్గా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా వేసుకోవచ్చు. చాలా లైట్గా ఉంటుంది, కడుపులో మంట అది అనిపించకుండా. అది కొంచెం నేను కొత్తిమీర వేసాను. నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. చాలా హెల్తీ రెసిపీస్ పెడతానన్నమాట నేను. అదిగో చూడండి, కరెక్ట్గా అలా ఉండాలి. అలా ఉంటే మీకు మరీ నీరుగా ఉన్నా బాగోదు, అలాని కొంచెం గట్టిగా అయిందనుకో ఆరేసరికి ఇంకా పొడి పొడి అయిపోతుంది కూర. అందుకని అట్లా గరిటతో చూసుకుని మీరు అలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకుంటే మీకు కరెక్ట్గా తినేసరికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు నా రెసిపీస్ అన్నీ చూడండి, నా ఓల్డ్ వీడియోస్ అన్నీ మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూనండి. అందరికీ షేర్ చేయండి మర్చిపో